హే గైస్, ఎలా ఉన్నారు? జమిలీ ఎన్నికలు ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట. అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? వీటిని ఎలా నిర్వహిస్తారు? ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి అనే కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్న భావం మాత్రం ఒక్కటే, అదే భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ జరగాలి అని కొంతమంది పెద్దల యొక్క ఆలోచన. కానీ అనేక సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో జమిలీ ఎన్నిక అనవసరం అనేది ఇంకొంతమంది పెద్దల యొక్క ఆలోచన. అయితే ఇప్పటికీ జమిలీ ఎన్నికలు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 832, ఆర్టికల్ 1721, ఆర్టికల్ 83కు సంబంధించిన పలు సవరణలు చేయవలసి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 547 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో కనీసం 67% మంది, ఈ 362 ఎంపీలు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాలి. సో దీంతో పాటు రాజ్యసభలో 240 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లుని సమర్థించాలి. అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది. అసలు ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం ఏంటి? అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ఈ జమిలీ ఎన్నికల యొక్క ప్రధాన ఉద్దేశం. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువులోపు కంటే ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటిని కాల వ్యవధిని పొడిగించాల్సి ఉంటుంది. అయితే జమిలీ ఎన్నికలు గనక జరిగితే దేశవ్యాప్తంగా 2029 సంవత్సరంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు మన దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయా అంటే ఎస్, జరిగాయి. 1952లో తొలిసారి సాధారణ ఎన్నికలు మొదలుకుని 1967 వరకు లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు అనేవి జరిగేవి. సో తర్వాత కొంతకాలం సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందుగానే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తాప్ చేయడం తదితర కారణాల చేత జమిలీ ఎన్నికలు అనేవి గాడి తప్పాయి. జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నప్పుడు, ఈ ఎన్నికలు నిర్వహించడం వల్ల చాలా వరకు జరిగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి. ప్రతి ఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎక్కువగా సమయాన్ని వృధా చేయాల్సి వస్తుంది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదనంగా అన్ని ప్రభుత్వాలు ఒకే సమయంలో ఏర్పడడం అవడం వల్ల పరిపాలన స్థిరత్వం కూడా సాధ్యమవుతుంది. మరి ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల వచ్చే నష్టాల కోసం మనం మాట్లాడినట్లయితే, జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవడం కోసం రాజ్యాంగ సవరణలు చాలా అవసరం ఉంటుంది. ఈ సవరణ చేయడం అంత ఈజీ అయిన పనేమి కాదు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు పదవి కాలం తేడాలు కూడా ఉండడం వల్ల ఈ ఎన్నికల అమలు కష్టసాధ్యంగా మారింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందని అనుకోలేము. ఏదేమైనా ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలకు లాభదాయంగా ఉన్నా మరికొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు నష్టపోయి ఉంటాయి. ఇక ఇటీవల లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి జరిగిన ఎన్నికల వల్ల లాభం కానీ నష్టం కానీ లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు కాస్త లాభదాయకమని చెప్పుకోవాలి. లోక్సభ ఎన్నికలకు ముందే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే 2028లో మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 2029లో జమిలీ ఎన్నికలు జరిగితే పదవీ కాలం ముగిసిన కొంతకాలం ప్రభుత్వం కొనసాగాల్సి ఉంటుంది. ఇలా 5-6 నెలలు అదనంగా పాలించే అవకాశం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలా తెలంగాణకు కాస్త లాభదాయకమని చెప్పుకోవచ్చు. సో వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి.